జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక విధ్వంసకారుడని మనం అంటాం. ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకారుడు ఉన్నప్పుడు వ్యవసాయంలో మనం చూసుకుంటే ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. దాంట్లో 5 సంక్షోభాలు ఏంటంటే ప్రధానంగా నాడు దేశం మొత్తం మీద రైతు ఆత్మహత్యల్లో నెంబర్ 1 స్థానంలో ఉండింది ఆంధ్రప్రదేశ్. అదే విధంగా కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తే 2021-22 ఆ సంవత్సరంలో 122 ఏళ్లలో లేని ఎప్పుడు లేని కరువు జగన్మోహన్ రెడ్డి పాదం పెట్టాడో లేదో కరువు వచ్చింది. అదే విధంగా నాడు గిట్టుబాటు ధర తానిచ్చింది సపోర్టు 0 గుండు 0 జగన్మోహన్ రెడ్డి చేసింది. అదే విధంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పంట ఇన్సూరెన్స్ అంటారు కదా, 5 ఏళ్లలో అది ఒక్కసారి కూడా కట్టలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి పంచ సంక్షోభాలు. ఎందుకంటే నాడు వ్యవసాయాన్ని అధోగతి పాలు పట్టించేసి ఈ రోజు రైతులపైన ఏదో సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదయ్యా అంటే కనీసం మాట్లాడని ఈ జగన్మోహన్ రెడ్డి, గిట్టుబాటు ధర కనీసం రూపాయి కూడా కేటాయించని ఈ జగన్మోహన్ రెడ్డి నాడు రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే ఇది కామనే కదా అన్న విధంగా అన్న జగన్మోహన్ రెడ్డి నేడు అంగేడుపులు ఏడుస్తూ కావాలని ఈరోజు రైతులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కల్పించింది. ఇక్కడన్నా పంట ఉత్పత్తి పెరిగిపోయి మార్కెట్లో ధర లేకపోయినా ఆ మార్కెట్ ధరను ప్రభుత్వమే భరించి రైతులకి న్యాయం చేసింది. ఈ విధంగా రైతులకు అండగా నిలబడుతూ అదే విధంగా ఏదైతే చెప్పారో ఎన్నికల్లో హామీ అన్నదాత సుఖీభవ అది క్వార్టర్లీ వేస్తూ రైతులకు అన్ని విధాలా అండగా ఉంటే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇప్పుడు ఏది చూసినా మనం లిక్కర్ కేసు చూసినా మళ్ళీ అదే విధంగా డ్రగ్స్ కేసులు ఈ విధంగా అన్ని తాడేపల్లి ప్యాలెస్ ని చుట్టుముడుతూ ఉంటే ఈ రోజు టాపిక్ డైవర్షన్ కోసం రైతుల పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తానున్నప్పుడు ఆత్మహత్యల్లో నెంబర్ 1, అదే విధంగా నాడు కౌలు రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 2, అదేవిధంగా 123 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని కరువు జగన్మోహన్ రెడ్డి పాదం పెట్టిన తర్వాత 2021-22లో వచ్చింది. అదేవిధంగా నాడు ఇన్సూరెన్స్కి జగన్మోహన్ రెడ్డి కట్టింది 0. అదేవిధంగా నాడు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు గిట్టుబాటు ధర కనీసం ₹1 కూడా ఎక్కువగా వేయాలి. మార్కెట్లో ఎంత ధర ఉంటే వాళ్ళు అమ్ముకోండి, అంతేగాని ప్రభుత్వం తరపు నుంచి గిట్టుబాటు ధర కేటాయించింది గుండు 0. ఈ విధంగా ఇంత అధోగతి పాలు చేసే నాడు వ్యవసాయాన్ని ఈరోజు దొంగేడుపులు ఏడ్చే జగన్మోహన్ రెడ్డికి రైతులందరూ బుద్ధి చెప్పాలని ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే మంచిని కనబడకుండా ఈ బురద జల్లడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ఆటలాడుతున్నాడు. ఇతనికి బుద్ధి వచ్చే విధంగా రైతులు సమాధానాలు చెప్పాలని కోరుకుంటున్నాను.